7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. చాలా రోజులు అయిపోయాయి. రోజులు కాదు, వారాలు కాదు, ఇంచుమించు 2 నెలలు అయిపోయింది సజెషన్స్ వీడియో పడక. మొత్తానికి తెచ్చాను. మీన్స్ ఎన్నో చూడగా కొన్ని అయితే నచ్చాయి. ఆ నచ్చినవే మీకు ఇప్పుడు రికమెండ్ చేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒకటే కొద్దిగా మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 7 రిలే. తప్పులు చేసే కంపెనీ అండ్ అవి తెలిసిన ఎంప్లాయీ మధ్య డీల్స్ సెట్ చేస్తూ ఉంటాడు హీరో. అలా ఒకసారి ఫార్మకెటికల్ కంపెనీలో చేస్తున్న ఫీమేల్ వర్కర్కి హెల్ప్ చేద్దాం అనుకోగా ఏమవుతుందనేదే ప్లాట్. ఇలాంటి కాన్సెప్ట్ మీద మూవీ నేనైతే ఎంతవరకు చూడలేదు. సో ఆ కమ్యూనికేషన్, ఐడెంటిటీని సీక్రెట్ ఉంచడం, మొత్తంగా ప్రాసెస్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రతిదీ విడమర్చి చెప్పకుండా మన ఇంటెలిజెన్స్కే వదిలేసేలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి. ఒక స్టెప్ ముందుకు వెళ్ళి హెల్ప్ చేసిన హీరోకి వచ్చిన ట్రబుల్స్, వాటిని ఓవర్కమ్ చేయడానికి వాడే టాక్టిక్స్తో కవర్ అయి ఉంటుంది మూవీ. ప్రీ క్లైమాక్స్లో ఒక మేజర్ ట్విస్ట్తో అప్సైడ్ డౌన్ అవుతుంది స్టోరీ. యాక్షన్ సీన్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ ఒక క్యాట్ అండ్ మౌస్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది. ప్రజెంట్ అయితే ఇండియాలో స్ట్రీమింగ్లో లేదు, అదర్ కంట్రీస్లో ఉన్నా కానీ మీకు తెలిసిగా ఎలాగో ఇక అలా వాచ్ చేసేయండి. నెంబర్ 6 కార్డ్ స్టీలింగ్. ఇదొక లిటిల్ బిట్ బ్లాక్ కామెడీ మిక్స్ అయిన హెవీ క్రైమ్ థ్రిల్లర్. 1990s న్యూయార్క్ సిటీలో రన్ అవుతుంది మూవీ. ఎక్స్ బేస్బాల్ ప్లేయర్ అయిన మన హీరో హ్యాంక్కి ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు. దానివల్ల ఏమైంది, అసలు ఆ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ప్యూర్ ఎడ్రినలిన్ అనొచ్చు. ఫాస్ట్ పేస్డ్తో అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్తో వెళ్తుంది. అర్రెరే, హ్యాంక్ తెలియకుండా ఇందులో ఇరుక్కుపోయాడే, అవతల ఏం జరిగిద్దా అనే ఒక టెన్షన్. ఇటు పక్క ఆల్రెడీ జరుగుతున్న ఈవెంట్స్, 2 సైడ్స్ నుంచి సూపర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది మూవీ. అంటే ప్రొసీడింగ్స్, వైలెన్స్, డెత్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా ఉంటాయి. సినిమా స్టార్ట్ టు ఎండ్ ఒకలాంటి కిక్ ఇచ్చిద్ది. అసలు ఏంటో కూడా తెలియని నీ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ తాళం ఎక్కడ అని అడుగుతుంటే మీకు ఎలా ఉంటుంది? సేమ్ అదే ఇది మూవీలో కూడా. ఆ అడ్రినలిన్ రష్, పేజింగ్ అండ్ రైటింగే కాదు, స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా భలే ఉంటుంది. ఒకప్పుడు వింటేజ్ హాలీవుడ్ ఫిలిమ్స్ వే టైప్లో ఉంటుంది. ఇది కూడా ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు, బట్ ఆల్రెడీ VOD ద్వారా డిజిటల్గా వచ్చేసింది. చూడాలనుకుంటే చూసేయచ్చు. నెంబర్ 5 ది లాస్ట్ బస్. వైల్డ్ ఫైర్ ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా తెలియజేసింది. ఇది వచ్చేసి నిజంగా జరిగిన 2018 క్యాంప్ ఫైర్ ఇన్సిడెంట్ నుంచి బేస్ చేసుకొని తీసింది. మన హీరో ఒక స్కూల్ బస్ డ్రైవర్. వైల్డ్ ఫైర్ జరగగానే అక్కడంతా తలకిందులైపోతుంది. అందరూ ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక పక్కేమో తన కొడుక్కి ట్యాబ్లెట్స్ ఇవ్వాలని వెళ్తున్న హీరో స్కూల్ కిడ్స్ని ఒక చోట చేర్చడానికి ఎవరన్నా దగ్గరలో ఉన్నారని అడిగితే ఆ 21 కిడ్స్ ప్రాణాలు కాపాడడానికి వెళ్ళిపోతాడు. అది ఎలా అనేది మీరు చూస్తారు. సినిమా మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకలాంటి టెన్షన్ అన్నమాట. ఎలా 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 ఏమన్నా అయిద్దా అనే పాయింట్ నుంచి, లేకపోతే ఎలా వెళ్తారు అనే పాయింట్ నుంచి. అందులో మనమే ఉన్నట్టు, అక్కడ వాళ్ళే కాదు మనం కూడా సర్వైవల్ కోసం చూస్తున్నామని ఇలాంటి ఫీలింగ్ ఇచ్చింది. ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. ఆ ఈవెంట్ అయ్యేంత వరకు ఇంటెన్స్ అట్మాస్ఫియర్ని క్యారీ చేసినట్టు ఉంటుంది. అలాగే చూస్తూనే ఉండేలా క్యారెక్టర్ సైడ్ నుంచి డ్రామా, సర్వైవల్ నుంచి టెన్షన్, 2 పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి ఈ సర్వైవల్ డ్రామా భలే ఉంది. మూవీ అయితే యాపిల్ టీవీలో ఉంది, చూడండి. నెంబర్ 4 అన్నోన్ నెంబర్ ది హై స్కూల్ క్యాట్ఫిష్. ఇదొక డాక్యుమెంటరీ అయినా కానీ ఆ ప్రజెంటేషన్ ఏమాత్రం మూవీకి తీసిపోదు. ఒక టీనేజ్ అమ్మాయికి అన్నోన్ నెంబర్ నుంచి హెరాస్మెంట్ చేసేలాంటి చాలా మెసేజెస్ వస్తుంటాయి. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్కి కూడా ఇంతకీ ఎవరు చేస్తున్నారు అనే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఉంటుంది. దీన్నే సైబర్ బుల్లింగ్ అంటారని తెలిసిందే కదా. స్టార్ట్ టు ఎండ్ చాలా ఎంగేజింగ్గా తీశారు. ఇక ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాలంటే షాకింగ్. దీనికోసం డైరెక్టర్ మంచి టెక్నిక్ని యూజ్ చేశారనిపించింది. గెస్ట్ చేయకుండా ఉండడానికి. అది మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ మెసేజెస్ ఏ రేంజ్లో ఉంటాయంటే రోజుకి 50 మెసేజెస్ దాకా వెళ్ళేది కౌంట్. FBI కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఈ కేసులో. జస్ట్ 1.5 hour మాత్రమే ఉంటుంది డాక్యుమెంటరీ ఫిలిం. చూడాలనుకుంటే నెట్లో సెర్చ్ లాంటివి ఏం చేయొద్దు. ట్రైలర్ చూస్తే చూడండి, కామెంట్స్ కూడా చూడొద్దు. ఎవరు అనేది రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం తెలుసుకోకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేయడం బెటర్ నన్ను అడిగితే. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 కురుక్షేత్ర. మొత్తం 18 ఎపిసోడ్స్లో 9 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. అలా స్టార్ట్ చేశానా, దెబ్బకి లెగిసిపోయాయి మొత్తం 9 ఎపిసోడ్స్. స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. ఇంకా కొన్ని సీన్స్లో అయితే డైలాగ్స్, ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్. కురుక్షేత్ర యుద్ధం యానిమేషన్ స్టైల్లో భలే తీశారు. మెయిన్లీ యానిమేషన్ భలే సెట్ అయింది. కురుక్షేత్ర యుద్ధంలోని వీరులు గాథని ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కరు గురించి చూపిస్తారు. ఇది చూసాక అనిపించింది మొత్తం మహాభారతం దింపచ్చు కదా అని. బికాస్ 18 ఎపిసోడ్స్ అంటే డెఫినెట్లీ రష్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వార్ సీక్వెన్సెస్ హై ఫీల్ ఇచ్చినా ఇంకా ఎక్కువసేపు మొత్తం చూడాలనే కోరిక క్రియేట్ అయింది చూశాక.
క్యారెక్టర్స్ యొక్క పవర్ కానీ ఎమోషనల్ యాంగిల్ని కానీ చాలా బాగా ట్యాకిల్ చేశారు. వాళ్ళు చేసిన యుద్ధం, వాళ్ళ మరణాలు రైట్ కార్డ్స్లో టచ్ అయ్యాయి ఎమోషనల్ వైస్. ఈ యానిమేషన్ సిరీస్ క్యారెక్టర్స్ హైస్ అండ్ లోస్ని బ్యాలెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ మనకేంటో తెలుసు, సో ప్రజెంటేషనే మెయిన్ మ్యాటర్. ఆ విషయంలో ఇది సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ కొన్ని ఈవెంట్స్ చేంజ్ చేశారనుకోండి, ఈవెన్ బాగా పాపులర్ అయిన మహాభారతం సీరియల్లో కూడా అవి ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ మాత్రం అలాగే ఉంచారు అండ్ పర్ఫెక్ట్ యానిమేషన్తో ప్రజెంట్ చేశారు. బేసిక్గా కురుక్షేత్ర యుద్ధం గురించి తలుచుకున్నప్పుడు, దాని గురించి విన్నప్పుడు కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ హై ఫీలింగ్ లాంటిది ఇక్కడ కొంత కలిగించి చూస్తున్నప్పుడు. సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2, బ్లాక్ ర్యాబిట్. ఇద్దరు ఫ్లాడ్ బ్రదర్స్ యొక్క రిలేషన్షిప్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ డైనమిక్స్, డెసిషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ సిరీస్. వాళ్ళు ఒక్క మెస్లో ఇరుక్కున్నప్పుడు. తమ్ముడేమో రెస్టారెంట్ బిజినెస్ రన్ చేస్తుంటాడు, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుంటాడు. కొన్నేళ్ల క్రితం వెళ్ళిపోయిన అన్నయ్య అప్పులు తట్టుకోలేక, హౌస్ రెంట్ కట్టలేక తమ్ముడు దగ్గరకు వస్తాడు. అప్పుడు ఏమైంది, ఇద్దరు ఏం చేశారనేదే మెయిన్ ప్లాట్. క్యారెక్టర్స్, రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఎక్సలెంట్ ఉంది ఇందులో. ఒకప్పుడు కొన్ని టీవీ షోస్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చేవి. బిజినెస్, ఫ్యామిలీ, మనీ, పర్సనల్ ఇంట్రెస్ట్, ఈ నాలుగిటి మీద నడిచి థ్రిల్లింగ్గాను అండ్ హ్యాపీగాను అండ్ ఎమోషనల్గాను ఉండేవి ఆ టీవీ షోస్ ఒకప్పుడు చూసినవైతే. ఈ మధ్యకాలంలో ఈ టైప్వి మిస్సింగ్ నేను. సో ఈ సిరీస్ ఆ లోటు తీర్చిందనే చెప్పాలి. అన్నదమ్ముల క్యారెక్టర్స్ సూపర్గా కనెక్ట్ అయ్యాయి. వాళ్ళు హ్యాపీ ఉంటే నేను హ్యాపీ, వాళ్ళు చిక్కుల్లో ఉంటే నేను టెన్షన్ అవ్వటం, వాళ్ళు ఎమోషనల్ అయితే నేను. అలా ఇన్వాల్వ్ అయ్యేలా చేసి ఆ బ్లాక్ ర్యాబిట్ రెస్టారెంట్ బిజినెస్, దాంట్లోని వాళ్ళు చేసే థింగ్స్, వాళ్ళు వేసుకున్న ప్లాన్స్, నడిపిన తీరు, ఎవ్రీడే ఒక స్ట్రగుల్ లాగా లైఫ్ని రన్ చేయడం. సిరీస్ సాటిస్ఫాక్షన్తో పాటు దట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మిస్ అవ్వద్దు, స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 1, మోబియస్. ఇది వచ్చేసి చైనీస్ సైన్స్ ఫిక్షన్ హూడ్ అండ్ ఇట్ సిరీస్. ఇది టైమ్ లూప్ కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ మీద ఒక ఆట ఆడుకున్నారనే చెప్పొచ్చు మేకర్స్. దీంట్లో ఆ బౌండరీస్ని క్రియేట్ చేసినవే, ఆ స్టోరీ డెవలప్మెంట్, కనెక్షన్స్, క్రైమ్ కేస్ ఇన్వెస్టిగేషన్, స్క్రీన్ ప్లే రైటింగ్, కాన్సెప్ట్ అంతా అదుర్సందే. వరల్డ్ కొన్నిసార్లు కొన్ని రోజులు లూప్ డేస్లోకి వెళ్తుంది. మనకొచ్చే డ్రీమ్స్ కొన్నిసార్లు వింతైన ఎక్స్పీరియన్స్ ఇస్తాయి కదా. మేబీ అది నిజంగానే వన్ ఆఫ్ ది లూప్లో జరిగిందేమో మరి. సరే, ఇక్కడికి వస్తే అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ లూప్ డేస్లోని మెమరీని అలాగే గుర్తుపెట్టుకోగలిగే ఎబిలిటీ హీరోకి ఉంటుంది. వన్స్ పలానా రోజు లూప్ జరిగితే ఆ లూప్ 5 days కంటిన్యూ అయ్యిద్ది. 5th day ఏదైతే జరిగిద్దో అదే ఇక రియల్ అన్నమాట. సో ఏం చేసినా ఆ ముందు ఆ 4 లూప్ డేస్లోనే చేసుకోవాలి. అలాంటి ఒక లూప్ డేస్ మెమరీతో కూడిన ఎబిలిటీతో ఉన్న మన హీరో ఒక క్రైమ్ కేసు వైపు వెళ్ళగా ఏమైంది అనేది చూస్తారు మీరు. ఇట్స్ లైక్ ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న చుక్కతో స్టార్ట్ అయ్యి దాని చుట్టూ ఎన్నో సర్కిల్స్ ఆ డాట్తో కనెక్ట్ అయ్యి డ్రా అవ్వడం చూడొచ్చు. వెళ్ళే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది అన్నమాట సర్కిల్. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక సైఫైని చూసిందే లేదు. టైం లూప్ కాన్సెప్ట్స్ ఎన్నో చూసా కానీ ఇందులోని డీటెయిలింగ్ చాలా బాగుంది. అంటే ప్రతిసారి అవే ఈవెంట్స్ అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టైం లూప్లో జరిగే ఈవెంట్స్ అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి. నిన్న జరిగింది ఈరోజు జరిగిద్ది అని గ్యారంటీ లేదు అనేలాంటి సిచ్యువేషన్ అనమాట హీరోకి. సో ఆ లూప్లోని ప్రతి డేని చాలా ఛాలెంజింగ్గా అండ్ ఆ కొద్ది టైంలోనే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకోవాలి. ఫైనల్ 5th లూప్ డే లోపు ఒక బయోటెక్ కంపెనీలోని 2 పెద్ద వ్యక్తుల్ని ప్లాన్ చేసి చంపేస్తారు ఎవరో. నెక్స్ట్ ఇంకో పర్సన్ లైన్లో ఉంటాడు, అతనికి డెత్ థ్రెట్స్ కూడా వస్తాయి. ఈ కేసు మీద హీరో తీసుకోగా ఏం చేశాడనే చూస్తారు మీరు. ట్విస్ట్ అండ్ టర్న్స్, సర్ప్రైజింగ్ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ డాట్ కనెక్షన్స్తో సైఫై ఒక మిస్టరీ థ్రిల్లర్కి బ్లెండ్ అయ్యి ఫుల్ సస్పెన్స్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా, తెలివిగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్లో చైనీస్ లాంగ్వేజ్లో ఉంది, డోంట్ మిస్ ఇట్. సో ఇది లిస్ట్. ఇందులో మీరేమన్నా చూసుంటే మీకు ఇష్టమైనవేంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.